దేవినేని ఉమామహేశ్వరరావుకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. తాను టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇకపై తాను దేవినేని ఉమా ఇద్దరం కలిసి మైలవరం ప్రాంత అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు. రాజధాని అమరావతి అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని స్పష్టం చేశారు. తన అనుచర వర్గంతో కలిసి టీడీపీ నాయకులను ముందు నుంచి కలిసికట్టుగా పనిచేస్తానని స్పష్టం చేశారు. అయితే మైలవరం నియోజకవర్గ టీడీపీ కలవనున్నట్లు వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యే వసంత ధీమా వ్యక్తం చేశారు. ఎప్పటికీ నేను అమరావతిని సమర్థిస్తూ ఉంటాను, అమరావతి ఇక్కడే ఉండాలని, నేను రాజధాని ఇక్కడే ఉండాలని కోరుకుంటానని చెప్పి పలు సందర్భాల్లో చెప్పాను. నాకు అమరావతిలో సెంటు భూమి కానీ అంగుళం స్థలం కానీ ఎక్కడా లేవు. కానీ రాష్ట్ర 13 జిల్లాలకు నడిబొడ్డు నుండి అందరికీ ఆమోదయోగ్యమైంది, అందరికీ అనుకూలమైన ప్రదేశం అనే ఉద్దేశంతో అందరి సంప్రదింపులతో మొదలెట్టి రైతుల భాగస్వామ్యంతో మొదలైన ఆ బృహత్తరమైన ప్రణాళికని ఛిద్రం చేయటం, దాన్ని నాశనం చేయటాన్ని భరించలేకనే నేను ఆ రోజు చెప్పడం జరిగింది. నేను ఆ సమావేశంలో మాట్లాడిన విషయాలు మొత్తం చాలా నాయకత్వాలకు తెలుసు. అలాగే రైతుల దగ్గర కూడా ఆ రోజే ఆ తెల్లారే చేరటం కూడా జరిగింది. కాకపోతే రాజీనామా ఒక్కటి నేను చేయలేదు. చేయకపోవడానికి నేను ఆలోచించిన కారణం అయితే మటుకు ఆ రోజు అది. నేను రాబోయే కొద్ది రోజుల్లో తెలుగుదేశం పార్టీలో చేరి మైలవరం నియోజకవర్గంలో అట్లాగే మిగతా కూడా తెలుగుదేశం పార్టీతో ప్రయాణం చేస్తూ ఎవరైతే నాతో పాటు ఇంతకాలం మైలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారో, భావసారూప్యత కలిగి నా నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవరైతే శ్రమించారో వాళ్ళందరితో మాట్లాడి తెలుగుదేశం పార్టీలో చాలా సంవత్సరాల నుంచి ఆ పార్టీ అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నటువంటి సోదరులందరూ ఉన్నారు. వారితో భావసారూప్యత కలిగి వారి నాయకత్వంలో నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వారితో కలిసి వారి వెనక సాగేటట్టుగా, తెలుగుదేశం పార్టీ కార్యవర్గం వెనక నడిచేటట్టుగా నన్ను ఇష్టపడి నా పనితీరు నచ్చి ఉన్న నాయకులందరినీ కూడా కలుపుకొని రాబోయే రోజుల్లో అతి త్వరలో తెలుగుదేశం పార్టీలోకి చేరటానికి ముహూర్తం అదంతా నిర్ణయించుకొని పత్రికా సోదరుల ద్వారా తెలియజేస్తాను. అది పార్టీ అధిష్టానం నిర్ణయానుగుణంగా నేను నడుచుకుంటాను. పార్టీ అధిష్టానమే ఆ వివరాలన్నీ నిర్ణయిస్తుంది, వారు ఫైనలైజ్ చేస్తారు. వారి నిర్ణయానుసారమే నేను ముందుకు సాగుతాను. ఉమా గారితో నాకు ఎటువంటి ఆస్తి తగాదాలో ఇతరత్ర వ్యవహారాలు లేదు. రాజకీయంగానే మేమిద్దరం కొద్దిగా 2018 నుంచి వారి మీద నేను పోటీకి వెళ్ళా కాబట్టి వారు నన్ను కొంచెం వ్యక్తిగతంగా దోషంలో దిగటం, అదే మేరకు నేను కూడా కొన్ని ప్రతిస్పందనలో రావటం, ఇట్లా మా ఇద్దరి మధ్య అనేది కొంత వ్యక్తిగతమైనటువంటి స్థాయికి అది వెళ్ళింది. కానీ అది సరైనది కాదు. నేను రాజకీయాలు ఎన్నోసార్లు గతంలో కూడా చెప్పాను. మన రాజకీయ ప్రత్యర్థులమే తప్పితే వ్యక్తిగతమైనటువంటి మనకేం వైరం లేదని చెప్పి, అలాగే రాజకీయంగా ఈ రోజున వారి దగ్గరికి అదే పార్టీలోకి ఆ వేదిక మీద నేను వస్తున్నాను కాబట్టి వారందరితో కూడా కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం, ఈ జిల్లా, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అందరితో నేను కలిసి ప్రయాణం చేయడానికి